హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే అన్నప్రసాదంకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు మనసులో ఒకటే అనుకుంటాడు, దర్శనం తర్వాత దేవుడి ప్రసాదం అయితే తిని వెళ్ళాలి అని. అది చాలా మంది పాటిస్తారు కూడా. ఇప్పటికీ కూడా వేల మంది ప్రతిరోజు వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నా కానీ నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయమే అని నా అభిప్రాయము. దానికి మనవంతు సాయంగా వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనము ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మనకి తోచినంత మనం కూడా డొనేట్ చేయొచ్చు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం 30 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. మీకు తెలుసా, 1985లో ఏప్రిల్ 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతాశ్రీ తరిగొండ వెంగమాంబ పేరు మీదుగా ఈ అన్నదానం ప్రారంభమైంది.